బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు సప్లై లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2 గంటల పాటు విద్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడ్డారు. వెంటిలేటర్లు పూర్తిగా పనిచేయకపోవడంతో చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతూ పేషెంట్లు నరకయాతన అనుభవించారు. ఆక్సిజన్ అందక సతమతమైన పేషెంట్లను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నిత్యం ఎంజీఎంకు 3,500 నుంచి 4,000 దాకా పేషెంట్లు వస్తుంటారు. వారిలో ఎక్స్రే, సిటీ స్కాన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ నేపథ్యంలో కరెంటు సరఫరా లేకపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలు జరగలేదు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు సప్లై లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2 గంటల పాటు విద్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడ్డారు. వెంటిలేటర్లు పూర్తిగా పనిచేయకపోవడంతో చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతూ పేషెంట్లు నరకయాతన అనుభవించారు. ఆక్సిజన్ అందక సతమతమైన పేషెంట్లను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నిత్యం ఎంజీఎంకు 3,500 నుంచి 4,000 దాకా పేషెంట్లు వస్తుంటారు. వారిలో ఎక్స్రే, సిటీ స్కాన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ నేపథ్యంలో కరెంటు సరఫరా లేకపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలు జరగలేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ నుంచి ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఫోన్లో. కృష్ణ, చెప్పండి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు లేక అయితే రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా ఉందో వరంగల్ ఎంజీఎం అంటే మహాత్మా గాంధీ రీజనల్ హాస్పిటల్లో నిన్న అర్ధరాత్రి 12 గంటలకు అచానక్ గా కరెంటు కట్టడంతో పేషెంట్ ఇబ్బంది చాలా దారుణంగా పడ్డారు. ఇక చూసినట్టయితే జనరేటర్ ఆన్ చేయడానికి సిబ్బంది ఎంత ట్రై చేసినా జనరేటర్ మొరాయించడంతో దాదాపు ఒక 4 గంటల సేపు కరెంటు నిలిచిపోయినాక దాన్ని అక్కడ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉండగా పేషెంట్లు మాత్రం శ్వాస అందక వెంటిలేటర్ కూడా పనిచేయని పరిస్థితి. శ్వాస అందక కొంతమంది పేషెంట్లు తీసుకొచ్చి బయట వరండాలో పండబెట్టారు. ఇవి చూసినట్టయితే ఈ విషయంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫోన్ చేసినా ఎలక్ట్రిసిటీ వాళ్ళు స్పందించక జనరేటర్ మొరాయించక ఎమర్జెన్సీ సిబ్బంది కూడా చేతులు ఎత్తేశారు. ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో అప్పటిదాకా మేము ఏం చేయలేదని చేతులు ఎత్తేశారు. దీపిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.